బ్రదర్, మీకు ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది. మరి 2026 క్యాలెండర్ ఇది కూడా ప్రార్థన చేసి మరి ఓపెన్ చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రం నాయన. ప్రతి సంవత్సరం నా ప్రభా నీ కృపతో, నీవు ఇచ్చిన ప్రేరణతో సిద్ధపరుస్తున్న క్యాలెండర్, అందులో వచ్చిన వాగ్దానాలు, దాదాపు నీవిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ, వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు అని ఎన్నో పర్యాయములు నిరూపించుకున్నాం. సంవత్సరాలుగా నా ప్రభా నీవిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ, మమ్మల్ని బలపరుస్తూ ప్రోత్సహిస్తున్నాం. అలాగే నా ప్రభా ఈవేళ ప్రత్యేకంగా మరొక్కసారి నా తండ్రి, ఈ 2026 సంవత్సరపు క్యాలెండర్ని మేము నీ బిడ్డల ముందుకు తీసుకొస్తుండగా ఆశీర్వదించి, ఇందలి వాగ్దానాలు, విషయాలన్నిటిని కూడా నీ బిడ్డల జీవితాల్లో, మా జీవితాల్లో నెరవేర్చండి. ఇందలి హెచ్చరికలతో మా బ్రతుకు దిద్దుకోవడానికి సహాయం చేయండి. ఇందలి ప్రోత్సాహకరమైన వాక్కుల చేత మమ్మల్ని ఆదరించి ధైర్యపరచండి. కృప చూపమని స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాం తండ్రి. ఓపెన్ చేస్తున్నాం. మరి జనవరి, ఫిబ్రవరి మొదటి పేజీ వాగ్దానం. తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. నలుగురు నవ్విన నవ్వులే సూక్తి అండి. దేవుడు నీ మెడలో వేసే పువ్వులు. అలాగే ఫిబ్రవరి సూక్తి, దేవుని యొద్ద నుండి గొప్ప సంగతులు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, విజయం నీదే. మరి ప్రాముఖ్యంగా ఫిబ్రవరి